హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, అసలు బిగ్ బాస్లో సెలబ్రిటీని తీసుకోవడం వల్ల రిజల్ట్స్ అనేవి జెన్యున్గా ఉంటాయా లేదా, బయాస్డా? ఫస్ట్ ఆఫ్ ఆల్, సెలబ్రిటీస్ వల్ల బిగ్ బాస్కి ప్లస్సే, లైక్ ఎక్కువ జనం చూస్తారు కాబట్టి. అండ్ వచ్చిన సెలబ్రిటీస్కి కూడా ప్లస్సే, అందులో ఎక్కువ ఫేమ్ ఉన్న పర్సన్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ. బట్ ఫైనల్గా ఒక వర్త్ ఉన్న పర్సన్ గెలుస్తాడా అంటే 100% గెలవరు నా ప్రకారం. రీజన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ముందే సేయింగ్, ఎవరిని ఉద్దేశించి అస్సలు కాదు, తక్కువ చేయడానికి కూడా కాదు. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. ఆ పర్సన్ ఎందుకు ఫస్ట్ 4 వీక్స్లో ఎలిమినేట్ అవ్వలేదు? అతను అనే కాదు, అమీర్ కూడా, ఇంకా చాలా సెలబ్రిటీస్ నార్మల్గా బయట వాళ్ళకి ఫేమ్లో ఉంటే వాళ్ళు ఫస్ట్ 4 వీక్స్ 5 వీక్స్ అట్లా ఎలిమినేట్ అవ్వరు. ఇలా ఫేమ్ ఉన్న వాళ్ళు జల్దీ ఎలిమినేట్ అవ్వరు. వాడు సైలెంట్ ఉంటే చాలు, ఈజీగా కొన్ని వీక్స్ సర్వైవ్ అవుతారు. వాళ్ళే ఖచ్చితంగా గెలుస్తారని కాదు, బట్ వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ప్లేస్లో ఫేమ్ లేని పర్సన్ ఎలిమినేట్ అవుతాడు. ఇంకో డిసడ్వాంటేజెస్ ఫర్ లో ఫేమ్ క్యాండిడేట్స్ ఏంటంటే, ఈ టాప్ ఫేమ్ ఉన్న సెలబ్రిటీస్ ముందే పిఆర్ని సెట్ చేసుకొని వస్తారు బయట. దానివల్ల వాడు తప్పు చేసినా కానీ వాడినే లేపుతారు. ఇక వాడు ఏమన్నా చేయని వాడిని ఫస్ట్ నుంచి లేపి 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 వదిలేస్తారు. ఇక మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ అన్నీ సెట్ చేస్తారు. ప్లస్ ఎక్కువ జనాలకి తెలిసిన పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా గుడ్డిగా నమ్మి మన వాళ్ళు ఓట్స్ చేసేస్తారు. ఇక వాడు ఏమన్నా చేయని. ఇలా చేయడం వల్ల ఫస్ట్ 2 వీక్స్లో జెన్యున్ వాళ్ళు పోయే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఫస్ట్ 1-2 వీక్స్లో ఒక మంచి పర్సన్ ఉన్నాడు అనుకోండి, వాడు ఫేమ్ కాదనుకోండి, వానికి వేయరు ఓటు. వాడు ఎంత ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఏముండదు. ఫస్ట్ 1 వీక్లో వెళ్ళిపోతాడు. అంటే ఒక పర్సన్ని, జెన్యున్ పర్సన్ని మిస్ అవుతున్నట్టే. ఇంకొంతమంది కరువు బ్యాచ్ ఉంటుంది, అమ్మాయిలను చూసి సొల్లుగా అరుస్తూ వాళ్ళని ఒట్టిగా సర్వైవ్ చేపిస్తారు. లైక్ మనం ఇప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ప్రతి సీజన్లో మనకి ఒక సెలబ్రిటీ, ఒక 2-3 అమ్మాయిలను ఉంటారు, వాళ్ళని మంచిగా లేపుతారు. ఈ అమ్మాయిలను తక్కువ కాదు, స్మార్ట్ బాయ్స్కి వేస్తారు. ఆడు రైటా రాంగా నేను చూడరు, క్యూట్ ఉంటాడే అనుకుంటే సగం చేస్తారు అంతే. అంటే వీళ్ళు ఒక 5% ఉంటారు అనుకోండి, పెద్ద ఎఫెక్ట్ కాదు, బట్ ఎఫెక్ట్. అసలు బిగ్ బాస్ కాన్సెప్టే బయట ఆ మనిషి ఎలా ఉన్నా సరే లోపల వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంది అనేది ఇంపార్టెంట్. దాని మీదనే ఓట్స్ పడాలి, దాని మీదనే విన్నింగ్ క్యాండిడేట్ అనేది డిసైడ్ అవ్వాలి. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఆల్రెడీ ఉన్న ఫేమ్ని యూజ్ చేసుకొని బయట అంతా సెట్ చేసుకొని లోపలికి వస్తున్నారు. అక్కడనే వీళ్ళు సగం బిగ్ బాస్ రూల్స్ని అది చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళకి ఈ పైసలు ఇవ్వడం వల్ల 24/7 ఒక భజన బ్యాచ్ ఉంటుంది. ఈ రివ్యూస్ యూట్యూబ్లో అంతా అందరు కాదు, బట్ కొంతమంది ఖచ్చితంగా ముందే సెట్ చేసుకుంటారు. దానివల్ల ఫస్ట్ ఒక పర్సన్ని లేపడం స్టార్ట్ చేసినాక ఫైనల్ వరకు ఇక వాడినే లేపుతారు. వాడు ఏమన్నా చేయని వాడినే వెనకేసుకొస్తారు. ఇంకా నా దృష్టిలో అయితే సెలబ్రిటీస్ ఉండొద్దు. బేసిక్గా కొత్త మనుషులే రావాలి. అప్పుడే అందరికీ కొత్త ఫెమిలియర్, కాబట్టి ఫెమిలియర్ లేని పర్సన్ వస్తున్నాడు కాబట్టి వాళ్ళు ప్రూవ్ చేసుకునేది ఉంటుంది. సో ఇక అవన్నీ తప్పదు, వ్యూవర్షిప్ అన్నీ రావాలి కాబట్టి తీసుకోండి. సెలబ్రిటీస్ని తీసుకున్నా కూడా లో ఫేమ్ ఉన్నది, మనకు తెలియని వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు షెన్ను ఇట్లాంటి వాళ్ళని తీసుకొని మళ్ళీ సీరియళ్ళల్లో చిన్న యాక్టర్ని తీసుకున్నారు అనుకో, షెన్నుకే వేస్తారు, కిందకి ఎందుకు వేస్తారు? అట్లా ఆయన అని కాదు, చాలా అట్లనే అవుతాయి. రాహుల్ చిప్లిగంజ్ కానీ వీళ్ళందరూ. సో దాన్ని బేస్ చేసుకొని కొత్త వాళ్ళని తీసుకుంటే బెటర్ నా ఉద్దేశంలో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. జెన్యూన్ రివ్యూస్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను.